హాయ్ అన్న అందరికి ఈ వీడియో వచ్చి ఆగస్టు 16వ తారీఖున తీశానన్నమాట. మన బండిది ఏసీ పైపు డ్యామేజ్ అయిందండి. పైపు రాసుకుని బెజ్జం పడిందండి. అదైతే షోరూమ్ లో అవైలబుల్ లో లేదు. పైపు ఆర్డర్ పెడితే రావడానికి అయితే ఇంచుమించు 4-5 రోజులు పట్టిందండి. అలాగే మన బండిది రైట్ సైడ్ హెడ్ లైట్ కూడా లోపల బ్రాకెట్ బెండ్ అయిందంటే దాన్ని కూడా తీయమన్నాను అనమాట. ఇదంతా మాకెందుకు చెప్తున్నారా బాబు అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండి అసలైన ట్విస్ట్ అయితే. చెప్పిన వర్క్స్ అన్ని కూడా సూపర్ గా చేశారండి. వర్క్స్ అన్ని సూపర్ గా చేశారా అంటున్నావు, ట్విస్ట్ అంటున్నావు ఏంట్రా బాబు అనుకుంటున్నారా? చెబుతానండి. ఇదిగోండి ఏసీ పైపు, కొత్త పైపు వేసి పాత పైపు అయితే బెజ్జం పడింది తీసేశారండి. వేసిన కొత్త పైపు అయితే ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ అనమాట ఈ ప్లేస్ లో ఉన్నది తీసేసి కొత్త పైపు వేశారండి. ఇక్కడ వరకు వర్క్ అంతా సూపర్ అండి, బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడే ఉందండి అసలైన ట్విస్ట్ అయితే. రైట్ సైడ్ హెడ్ లైట్ బ్రాకెట్ బెండ్ అయిందంటే దాన్ని కూడా తీయమని చెప్పాను కదండి. ఆఖరికి అది కూడా బ్రహ్మాండంగా చేశారు. కానీ బిగించిన హెడ్ లైట్ అయితే మాదే, కానీ పైన సిగ్నల్ లైట్ ను ఎల్ఈడి వచ్చిందండి భారత బెంజ్కి. చూడండి ఆ పై పీస్ మాత్రం మాది కాదనమాట. బై మిస్టేక్ ఇలా జరిగిందేమోనని చెప్పి వర్క్ మేనేజర్ సార్ దగ్గరికి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేశానండి. ఆయన వచ్చి చూసి అయితే మీదే అది అన్నాడు. నేనైతే అది మాది కాదని చెప్పి గట్టిగా వాదిస్తే నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్పి నువ్వు వాదిస్తున్నావు అని అడిగాడండి. నా దగ్గర ఉన్న ప్రూఫ్ వీడియో కదండి, వీడియో తీసి చూపించానండి. ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఆయన అయితే నేను అయితే మార్చను, నీ ఇష్టమైతే బండి తీసుకెళ్ళి లేకపోతే లేదు, నాకు సంబంధం లేదని చెప్పాడండి. ఆ మాట అనేటప్పటికి వెంటనే ఫోన్ తీసి మా సార్ చేశానండి. మా సార్ మాట్లాడినా కూడా ఆయన మాట కూడా వినలేదంట. సర్లే అక్కడ ఎంత వాదిచ్చినా కానీ ఉపయోగం లేదు, కానీ ఆటో నగర్ లో బండికి చిన్న చిన్న వర్కులు ఉన్నాయిగా అవన్నీ కంప్లీట్ చేసుకుని రమ్మన్నాడండి. విజయవాడ ఆటో నగర్ లో ఏం వర్కులు చేయించామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నా. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్.